హలో ఎవ్రీవన్, హ్యాపీ వీకెండ్ అందరికీ. నేను వరలక్ష్మి వ్రతం రోజు ఏమేమి వంటలు చేశాను అనేది నేను ఈరోజు వీడియో పెడుతున్నాను చూడండి. నేను ముందు రోజే మినప్పప్పు, శనగపప్పు, దోశ కోసము శనగలు అన్నీ నానబెట్టి పెట్టాను ముందు రోజు నైటే. నెక్స్ట్ డే నేను ఇవి మేము పోలేలు అంటాము, ఎలా చేస్తామో మీకు చూపిస్తాము. ఇవి అమ్మవారికి ఇష్టం కదా, బెల్లం బూరెలు అంటారు చూడండి, అవి ఎలా చేస్తామో చూపిస్తాను. ఫస్ట్ శనగపప్పును మనం నైటే నానబెట్టుకున్నాం కదా, దాంట్లోనే కుక్కర్ ఫస్ట్ ఉడకబెట్టాలన్నమాట. పప్పు పోసేసి పప్పు మునిగేంత వరకు వాటర్ పోయాలన్నమాట, పోసి నానబెట్టాలి. నెక్స్ట్ నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అన్ని ఐటమ్స్ని గ్రైండ్ చేసుకున్నాను అనమాట, ఏవేవి గ్రైండ్ చేసుకోవాలో అవి. ఆ తర్వాత నెక్స్ట్ నేను వడ కోసంని మినపప్పు గ్రైండ్ చేశాను. నెక్స్ట్ దాని తర్వాత దోశ బ్యాటర్ చేసుకున్నాను. దోశ బ్యాటర్ దేనికంటే పోలేల్ని బెల్లంని దాంట్లో ముంచి మనం వేస్తాం కదా, నూనె పోలేలు అంటాము అవి. నెక్స్ట్ వడకైతే మనము మంచిగా ఇట్లా గట్టిగా వాటర్ పోయకుండా చేసుకోవాలి, అట్లయితేనే వడలు చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి. వాటర్ పోస్తే మొత్తం ఆయిల్ అంతా పీల్చేస్తుంది. నెక్స్ట్ మేము ఇందులోకి పూజ కోసం కాబట్టి ఏం వేయమన్నమాట, పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర అలాంటివి ఏం వేయము, జస్ట్ సాల్ట్ వేస్తాను అంతే. నెక్స్ట్ మళ్ళీ అదే మిక్సీలోకి దోశ బ్యాటర్ని వేసాను అనమాట. కొంచెము పోలేలు క్రంచీగా కలర్ మంచిగా కనిపించాలి అని చెప్పేసి నేను కొంచెము శనగపప్పు, కొంచెము మెంతులు వేసాను అనమాట నానబెట్టినప్పుడే. ఇది కొంచెము రవ్వగా గ్రైండ్ చేసుకున్నట్లయితేనే టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ కోసం నేను ఇట్లా ఆలులను కట్ చేసి ఉడకబెట్టడం వల్ల మంచిగా తొందర ఉడుకుతుంది. నెక్స్ట్ ఇందాక మనం కుక్కర్లో 5 విజిల్స్ పెట్టిన తర్వాత శనగపప్పుని మిక్సీలోకి తీసుకోవాలన్నమాట. ఎక్కువ ఉడికించొద్దు, మళ్ళీ మనం గ్రైండ్ చేస్తాం కదా. నెక్స్ట్ ముందే మీరు బెల్లం తురిమి పెట్టుకోవాలి. ఈ రెండింటిని మనం ఒకటేసారి ఇట్లా తిప్పేసారు, మరీ సాఫ్ట్ అయితే మళ్ళీ మనం రౌండ్లు చేసుకొని ఇంకా కరెక్ట్ రాదు. అప్పటి కొంచెం హ్యాండ్లోకి నెయ్యి పెట్టుకొని రౌండ్లు చేయండి మంచిగా. ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసి ముందే పెట్టుకొని కొంచెం ఫ్యాన్ కింద పెట్టండి. మరీ ఒకవేళ సాఫ్ట్ అట్లా ఎక్కువ సాఫ్ట్గా అట్లా అయితే దాంట్లో కొంచెం నెయ్యి కలపండి, అప్పుడు గట్టిగా అయిపోతుంది. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టండి, అట్లనే గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ నేను ఇట్లా వడలు వేసుకుంటున్నాను, మీకు వీడియో చూపించాలని చెప్పేసి ఒక క్లిప్ పెట్టాను అనమాట. నాకైతే చాలా హడావిడిగా అయింది, వంటలు అన్నీ చేయడం వల్లనే నాకు 11 అట్లా అయ్యింది. ఆ తర్వాత పూజ అంతా అయిపోయేసరికి నాకు 1-2 ఆ టైం అయిపోయింది. నెక్స్ట్ వడలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోలేలు వేస్తాను అనమాట. పోలేలు 2-3 ఏమో నేను ఈ పోలేల్ని ఎట్లా వేస్తా అంటే ఇది నాకు హ్యాండ్తో వేయడం కరెక్ట్ రాదనమాట. నేను ఒక గ్లాస్లో అదే ఇందాక దోశ బ్యాటర్ అన్నా కదా, దాంట్లోకి మనం గ్రైండ్ చేసినాక సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. సాల్ట్ వేసిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని ఒక్కొక్క రౌండ్ని ఆ గ్లాస్లో ఆ పిండిలోకి వేసుకొని స్పూన్తో తీసి వేయండి, అట్లయితేనే మంచిగా వస్తాయి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా. నేను ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో గ్లాస్తో సహా చూపిస్తాను చూడండి. ఇలా వేసుకుంటే మంచిగా వస్తాయి, రౌండ్గా వస్తాయి, మంచిగా వస్తాయి. మొత్తం పిండి మొత్తము ఈ బెల్లం ఉండకి మొత్తం పట్టాలన్నమాట, లేకపోతే మొత్తం విడిపోయి ఆయిల్ మొత్తం బాండీ అంతా అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ పూరి కూడా నెక్స్ట్ ఈ పోలేలు వేసినప్పుడు పూరీలు కూడా వేసాను అనమాట. వీడియో నేను అది తీయలేదు, కొంచెం హడావిడిలో నాకు పూజ వంట అన్నీ అవుతుండే. అప్పటికి ఇక్కడ చూడండి, మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే కొంచెం పిండి అటు ఇటు అయ్యిండే. ఆ తర్వాత నేను ఏమేమి ఐటమ్స్ చేశాను నేను అన్ని వీడియో తీయలేకపోయినా, అందుకే 2-3 తీసినే పెట్టినా. నెక్స్ట్ నేను ఏమేమి చేశానో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. దద్దోజనం చేశాను నేను. ఒకటేసారి రైస్ నానబెట్టేసి వండుకొని దాన్నే పులిహోర, దద్దోజనం 2 చేసేసాను అనమాట. నెక్స్ట్ పప్పు మేము 9 ఐటమ్స్ పెడతాం కదా, వైట్ రైస్ పప్పు కూడా పెడతాం అనమాట. పప్పు ఈ టొమాటో పప్పు చేసేదాన్ని, ఈజీగా అయిపోతుందని. నేను అందరికి వాయినం ఇంకా శనగలు నానబెట్టిన కదా, దానిలోనే కొన్ని శనగలు తీసుకొని శనగలను తాలింపు వేస్తాను అనమాట. ఈ శనగలను తాలింపు వేసే కంటే ముందు మీరు బాయిల్ చేసి తాలింపు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ సిరా చేస్తారనమాట. సిరా కూడా చాలా టేస్టీగా వచ్చింది, మంచిగా ఉంది. ఇది ఎప్పుడైనా నేను ఫ్రీగా ఉన్నప్పుడు నెక్స్ట్ వీడియోస్లలో ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇందులోనే పూరీలు, బూరెలు, వడలు అన్ని దీనిలోనే ఉన్నాయి.
ఈవెన్ మీకోసం మీకు నేను బిజీగా ఉన్నానని చెప్పేసి వీడియో తీసి చూపిస్తున్నారనమాట. నెక్స్ట్ నేను చింతపండు పులిహోర కూడా చేశాను. అన్నీ కొంచెం కొంచెమే చేసిన, మళ్ళీ ఎక్కువ చేస్తే మొత్తం మిగిలిపోతాయి అని చెప్పేసి కొంచెం కొంచెమే నైవేద్యం కోసం చేశాను అనమాట. అన్నీ మంచిగా కుదిరినాయి, మనం టేస్ట్ చేయకుండా చేస్తాం కదా, చాలా బాగా కుదిరినాయి. నెక్స్ట్ ఇది ఆలూ కర్రీ, పూరీ కోసం చేస్తాను. ఆలూని ఉడికిచ్చి చేశాను అనమాట. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్